బాంబులో పువ్వు పెడతారన్న, అది కూడా బాంబులో పువ్వు పెట్టడం ఏందన్న? It's really good. There's a lot of laughs, a lot of cheering, a lot of shouting. So I'm very happy with the response, and I hope more people come and watch it. How is it overall movie? How is your The comedy and the comedy works great, and the music really elevates the whole performance. So props to Simon King for that. We have a really good movie. Hopefully you will also enjoy How it. are you happy about the audience response? Very happy because I could hear the laughing, I could hear the cheering. So I hope the rest of the public will also love it. This is how much, means how it is expectations of the audience? They expect you can come in and expect a good comedy movie to sit back and enjoy, and there's also a deep story there, so you will definitely enjoy it. అన్న చారీ 111 సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ఇది ఒక కామెడీ మూవీ అన్న. కామెడీ అసలు చాలా అంటే చాలా దారుణమైన కామెడీ అంతా ఉందన్న సినిమాలో. అంటే మనం వెన్నెల కిషోర్ అన్న హీరో అన్న వెంటనే అనుకోవచ్చు, అంటే హీరో అంటే ఫైటింగ్స్, రొమాన్స్, మొత్తం ఆ ఎలివేషన్స్, మాస్ డైలాగ్స్ అవన్నీ ఉంటాయి అనుకుంటాం. కానీ కాదన్న, మన వెన్నెల కిషోర్ అన్న కామెడీ హీరో అన్న. సో సేమ్ అలానే అనిపించింది. ఒక డిటెక్టివ్ లాగా చేస్తాడనమాట, ఏజెంట్. అంటే ఒక జరుగుతుంది, బాంబ్ బ్లాస్ట్ లాంటివి జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది అనేది ఒక కామెడీ విధంగా కామెడీ డైలాగ్స్ అన్న. ఒకటన్నా ఒక సీన్ చెప్తా, బాంబులో పువ్వు పెడతారన్న, అది కూడా బాంబులో పువ్వు పెట్టడం ఏందన్న? మరి అసలు డైలాగులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మొత్తం మన ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ అంతా ఉందన్న. కుమారి ఆంటీ కూడా ఉంది సినిమాలో, అంటే డైలాగ్ ఉంది కుమారి ఆంటీది. అసలు వెన్నెల కిషోర్ అన్న యాక్టింగ్ అయితే తిరిగా తీసేసిర్రు. ఒక ఫైటింగ్ సీన్ అన్న, హీరోయిన్ ఫైటింగ్ సీన్ ఉంటుంది ఇంటర్వెల్ ముందు, మామూలు ఫైటింగ్ సీన్ కదన్న. హీరోయిన్ ముందు ఎవరు హీరో కూడా పనికిరాడన్న, అలా ఫైటింగ్ సీన్ ఉంది. ఓవరాల్గా ఒక మంచి అన్న, ఫ్రెష్ మొత్తం ఏం కాదు కానీ ఒక మంచి కామెడీ, మన యూత్ అందరికీ బాగా నచ్చే కామెడీ అనేది మంచిగా చూపించారు డైరెక్టర్ కూడా. సో సినిమా అనేది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. కామెడీ మూవీ, ఇంకొక లాస్ట్ ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అనమాట. సో మీరు దేశభక్తి అనేది ఒక కమెడియన్కు ఉన్న హీరోకు ఉన్న దేశభక్తే. థియేటర్లో ఎంత నవ్వించాడంటే అంత నవ్వించాడు, అంత ఇన్స్పైర్ చేశాడు. చాలా సినిమాలు ఎలా ఉంటాయంటే అన్న, థియేటర్కి వెళ్ళామా, చూసామా, మర్చిపోయామా అని ఉంటాయి. బట్ ఈ సినిమాలో ఏంటంటే నాకు నచ్చింది, దేశభక్తి అనేది మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి, మన దేశ గాలి పీల్చే ప్రతి ఒక్కరికి ఉండాలి, ఉన్నప్పుడే దేశం బాగుంటుందని చూపించారు. నాకు అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో కొన్ని ఫన్నీ సీన్స్, అసలు హీరోకు ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేకపోయినా సినిమాలో హీరో అయ్యాడు వెన్నెల కిషోర్. అదైతే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. లాస్ట్లో చిన్న సింపుల్ ట్విస్ట్ ఉంటుంది, అరే మిస్ అయ్యామే కామెడీ అనుకునే టైంలో మళ్ళీ వస్తారు రీఎంట్రీ. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఆ మ్యూజిక్ కావచ్చు, ఆ చిన్న డైలాగులు కావచ్చు, మురళీ శర్మ గారు కొన్ని డైలాగులు చెప్తారు దేశం గురించి, అవి కూడా చాలా చాలా బాగా అనిపించాయి. చారీ 111 మన వెన్నెల కిషోర్ గారి టైమింగ్ తగ్గట్టుగా, రైమింగ్ తగ్గట్టుగా బ్రహ్మచారి అన్న క్యాప్షన్ కూడా ఫన్ నేపథ్యంలోనే ఒక ఇంటెలిజెంట్ రా ఏజెన్సీకి సంబంధించిన, ఇండియాకి సంబంధించిన ఒక కంటెంట్తో మెడికల్ సైన్స్ దీన్ని కూడా నేపథ్యంలో డైరెక్టర్ కూడా చాలా అద్భుతంగా చూపించాడు. స్క్రీన్ ప్లే తగ్గట్టుగా సీన్స్ కూడా సుబ్బలేఖ సుధాకర్ గారు కానీ, మురళీ శర్మ గారు కానీ, సత్య క్యాంపెనింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాగుబోతు రమేష్, హీరోయిన్ కూడా ఒక మంచి క్యూరియాసిటీ సీన్స్, ఒక యాక్షన్ సన్నివేశంతో ప్రతి ఒక్క సీన్ కూడా ఒక మంచి హైప్గా, ఇటు కామెడీ డ్రామా, ఈ నేపథ్యంలో ఈ టైటిల్కి తగ్గట్టుగా స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది. అందరూ చూడదగిన మూవీ. ఫన్తో పాటు ఒక సస్పెన్స్ కూడా రివీల్ అవుతుంది. బయోసైన్స్ అనేది ఎంత నేపథ్యం ఉందో ఆ ట్విస్ట్ అనేది నేను చెప్పకూడదు, స్క్రీన్ మీద చూస్తేనే ఆ ఫన్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ అండ్ వెన్నెల కిషోర్. జస్ట్ ఇప్పుడు చూసి వచ్చాను మూవీ, మార్నింగ్ షో 9:30. ఎక్సలెంట్ ఉంది సినిమా. టెక్నికల్గా హాలీవుడ్ స్టాండర్డ్లో ఉంది. తెలుగు సినిమాని ఇంకో నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లే సినిమాగా ఉంది. వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్ ఫస్ట్ హాఫ్ ప్యూర్ ఎంటర్టైనర్గా కంప్లీట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సీరియస్ టోన్లోకి వెళ్ళి వెన్నెల కిషోర్లోని ఇంకో కొత్త ఒక జేమ్స్ బాండ్ టైప్లో తెలుగు సినిమాకి చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ కానీ, కెమెరా వర్క్ కానీ. ఎలా నడిపించాడు బ్రో స్టోరీ మొత్తం? కమెడియన్ కదా తను, అంత వంపు హీరోగా ఎలా నడిపించాడు సినిమా మొత్తం?
ఫస్ట్ హాఫ్ ఇప్పుడు వెన్నెల కిషోర్ గారిని ఇంతకుముందు సినిమాలో ఎలా చూసామో ఫస్ట్ హాఫ్ అంతా అలా ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తనే మొత్తం లీడ్ తీసుకొని భుజాల మీద నడిపిస్తాడు. క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది, ఇంటర్వెల్కి ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది. సినిమాలో ట్విస్ట్లు కానీ టర్న్స్ కానీ డీటెయిల్స్ కానీ ఏది మిస్ అవ్వకుండా పే ఆఫ్ కానీ ప్రతి సీన్. చారీ 111 ఆ సినిమా అయితే మంచి కామెడీ మూవీ అన్న. వెన్నెల కిషోర్ గారు మనం చాలా సినిమాలో ఒక క్యారెక్టర్ పరంగా ఒక హాఫ్ అన్ అవర్ కావచ్చు, 15 minutes కావచ్చు, చాలా కామెడీని ఎంజాయ్ చేసాం కదా. అదే ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ ఆయన బాగా నవ్విస్తారనమాట. ఆయన క్యారెక్టరేషన్ కానీ చాలా సింపుల్గా ఉంటాయి క్యారెక్టర్లన్నీ కూడా. సినిమా కూడా అంతే సింపుల్గా అనిపించింది కూడా, ఎక్కడ మనకి బోర్ అనేది అనిపించదు. మంచి అంటే సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్గా ఉన్నది అనిపిస్తుంది కానీ అంత సీరియస్నెస్ ఏం కాదు. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అన్న. ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఆయన రాసుకున్న కథ విధానం కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ మనకు బోర్ అనిపించదు, మంచిగా రాసుకున్నారు. అంటే కమెడియన్ కాబట్టి వెన్నెల కిషోర్ గారిని అదే వేలో ఎక్కడ ఒక డిసప్పాయింట్ కాకుండా ఆయనకు వార్ ఎలివేషన్ లాంటివి పెట్టకుండా ఒక మంచి కథను తీసుకుని దాన్ని కామెడీగా చాలా బాగా చెప్పారు. ఒక దేశం కోసం పోరాడే ధీరుడుగా మన వెన్నెల కిషోర్ గారు కనబడతారు. అది కామెడీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కామెడీ రొటీన్గా ఉందా, జబర్దస్త్ కామెడీలా ఉందా, ఫ్రెష్గా ఉందా? ఫ్రెష్గా ఉందన్న. ఎందుకంటే మనకి జబర్దస్త్ లాగా చిల్లి డైలాగులు కాదు, మనం ఎక్సైట్మెంట్గా సీట్లో పగిలిపడి నవ్వేలా ఉందన్న. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా మన చార్లీ త్రిపుల్లోకి వస్తే మాత్రం ఒక 2.5 గంటల సేపు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఫ్యామిలీతో హాయిగా ఎంజాయ్ చేసి నవ్వుకుని బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక మంచి సినిమాని చూసాం, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందిరా అని ఒక లాంగ్ రన్ మూవీ అన్న. ఫ్యామిలీస్ కావచ్చు, యూత్ కావచ్చు, బాగా ఎంజాయ్ చేసే సినిమా చార్లీ త్రిపుల్లోని. బాగుందండి నిజంగా సినిమా. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్. వెన్నెల కిషోర్ గారు అలాగే తాగుమూతి రమేష్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఫుల్ లెంత్ సినిమా చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. సో మనకి ఆలీ గారును వేణుమాధవ్ గారు కాంబినేషన్లో ఎక్కువ వచ్చాయి అలాంటి సినిమాలు అప్పట్లో. సో అది చాలా రోజుల తర్వాత మిస్ అయిపోయాం. ఒక్కొక్క సినిమాలో వెన్నెల కిషోర్ గారి పాత్ర కామెడీ వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో ఒక 10 సినిమాల క్యారెక్టరైజేషను ఒక సినిమాలో చూస్తే ఎంత ఫన్ ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. టాలీవుడ్లో చాలా మంది కమెడియన్స్ హీరో అయ్యారు కదా, ఇప్పుడు మళ్ళీ వెన్నెల కిషోర్ హీరోగా తీస్తాడంటారా? ఈ సినిమా తర్వాత మళ్ళీ కమెడియన్గా కూడా వేయచ్చు. ఈ సినిమాలో మీరు అనే సమాధానానికి ఒక క్వశ్చన్ ఉంటుందండి. హీరోయిన్ అంటది అనమాట, ఏంటి నన్ను కింద పడేసావు ఏంటంటే నువ్వు ఎప్పుడు హీరో కాదు, ఎప్పుడు కమెడియన్ అని. సో వెన్నెల కిషోర్ గారు ఎప్పుడు హీరో అవ్వడు, కమెడియన్గానే సెట్ అవుతాడు. కమెడియన్ లాగా ఉంటే మంచిది. మరి జోక్స్ జబర్దస్త్లా రొటీన్ కామెడీలా అనిపించిందా, ఫ్రెష్ ఉందండి సినిమా. మొత్తం ఫోటోగ్రఫీ దగ్గర నుంచి స్టోరీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మొత్తం కూడా కొత్తగా ఉంది, కొత్త జోనర్ అనమాట. సో కొన్ని సీన్లు అయితే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సో హీరోయిన్ అయితే మాత్రం ప్లస్ దీనికి చాలా బాగుందండి. హీరోయిన్ చాలా లుక్స్ బాగున్నాయి. ఫ్యూచర్లో మంచి హీరోయిన్ అవుతుంది.